నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటే ఇంతేనండి. ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో తెలీదు. సీఎం అయినోడికి ఎప్పుడు ఏ శాఖ ఉడుతుందో అస్సలు అర్థం కాదు. నిన్నటిదాకా తెలంగాణ కాంగ్రెస్లో వన్ మ్యాన్ షో నడిపించిన రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు గట్టి షాకే ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు కీలక శాఖలను రేవంత్ చేతిలోంచి లాగేసుకుంటున్నారా? అసలు తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్లో ఏం జరుగుతోంది? ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంత పవర్ ఎలా వస్తోంది? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్పీకర్ సీటు ఆఫర్ చేయడం వెనుకున్న అసలు స్కెచ్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూసేద్దాం. ముందుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. సీఎం సీటు దక్కించుకోవడమే ఒక టాస్క్ అనుకుంటే, రేవంత్ ఏకంగా మల్టీ టాస్కింగ్ స్టార్ అయిపోయారు. సీఎం పదవితో పాటు అత్యంత కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలను కూడా తన జేబులోనే పెట్టుకున్నారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఆయనే చూడాలి, స్కూళ్ళు కాలేజీల గొడవలు ఆయనే సెటిల్ చేయాలి, హైదరాబాద్ రోడ్ల కుంతలు ఆయనే పూడ్చాలి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఊరుకుంటుందా? తమ్ముడు రేవంత్, అంతా నువ్వే చూసుకుంటే మరి మిగతా సీనియర్లు ఇక్కడ ఏం చేయాలి? ఈగలు తోలుకోవాలా అని అడిగినంత పనిచేసింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ మూడు శాఖలను రేవంత్ రెడ్డి త్యాగం చేయక తప్పని పరిస్థితి వచ్చిందట. పాపం, అన్ని ఫైళ్లు తన టేబుల్ మీదే ఉంచుకుందాం అనుకున్న రేవంత్ కు హైకమాండ్ అలా కుదరదమ్మా, షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటూ క్లాస్ పీకినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కథలో అసలు ట్విస్ట్ మన కెప్టెన్, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్లలో ఈయన రూటే సపరేటు. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి ఈయనకు అస్సలు పడేది కాదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు రేవంత్ పవర్స్ తగ్గించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరిన్ని బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారట. ఎలాగో ఇరిగేషన్ శాఖ ఉంది, దానికి తోడు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ కూడా ఉత్తమ్ చేతిలోనే పెట్టబోతున్నారట. అంటే కాంగ్రెస్ పెద్దల ప్లాన్ ఏంటంటే, ప్రభుత్వంపై కేవలం రేవంత్ రెడ్డి మార్క్ మాత్రమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు కూడా గట్టిగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే, రేవంత్ కు చెక్ పెట్టడానికి ఉత్తమ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒక పవర్ సెంటర్ గా మారుస్తోందన్నమాట. ఇక నుంచి ఫైల్స్ క్లియర్ అవ్వాలంటే కెప్టెన్ పర్మిషన్ కూడా తప్పనిసరి కాబోతోంది. ఈ పొలిటికల్ డ్రామాలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ సమాచారం ప్రకారం ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పిస్తున్నారట. ఎందుకు? ఎందుకంటే రేవంత్ రెడ్డికి భట్టికి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. తెర వెనక విభేదాలు తారాస్థాయికి చేరడంతో హైకమాండ్ ఒక వింతైన ఐడియా ముందుకు తెచ్చింది. భట్టిని మంత్రి పదవి నుంచి తీసేసి గౌరవప్రదంగా అసెంబ్లీ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలని చూస్తున్నారట. హబ్బా, ఏం స్కెచ్ అండి బాబు! స్పీకర్ పదవి అంటే చాలా గౌరవప్రదమైనదే. కానీ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న లీడర్ కు స్పీకర్ సీట్ ఇవ్వడం అంటే ఒక రకంగా సైలెంట్ గా సైడ్ ట్రాక్ చేయడమే అని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. మైక్ కట్ చేయడం, ఆర్డర్ ఇన్ ద హౌస్ అనడం తప్ప బడ్జెట్లు కేటాయించే పవర్స్ ఉండవు కదా. మరి దీనికి భట్టి ఒప్పుకుంటారా? లేక హస్తం పార్టీలో మరో ముఠా పంచాయతీ మొదలవుతుందా అనేది చూడాలి. పోనీ భట్టిని స్పీకర్ చేస్తే ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ పరిస్థితి ఏంటి? ఇక్కడే రేవంత్ రెడ్డి తన మార్క్ పాలిటిక్స్ ప్లే చేశారు. గడ్డం ప్రసాద్ ను స్పీకర్ సీట్ నుంచి తప్పించి ఆయనకు కేబినెట్ లో చోటు కల్పించాలని రేవంత్ భావిస్తున్నారట. అంటే ఒకరి సీట్ ఇంకొకరికి, ఇంకొకరి సీటు మరొకరికి. ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న మ్యూజికల్ చైర్స్ ఆట గుర్తుకొస్తుంది కదా. మ్యూజిక్ ఆగినప్పుడు ఎవరు ఏ కుర్చీలో ఉంటారో ఎవరికీ తెలియదు. మొత్తానికి రేవంత్ రెడ్డిని కాస్త కంట్రోల్లో పెట్టాలని ఢిల్లీ పెద్దలు, డిప్యూటీ సీఎం ను సైడ్ చేయాలని రేవంత్ వర్గం, ఇదే గ్యాప్ లో ఇటు ప్రభుత్వంపై అటు పార్టీపై పట్టు సాధించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో త్రిముఖ పోరు నడుస్తోంది. ఇది ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ వెనక నడుస్తున్న అసలు కథ. రేవంత్ రెడ్డి తన మూడు శాఖలను త్యాగం చేస్తే వచ్చే కొత్త మంత్రులు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే సూపర్ పవర్ఫుల్ లీడర్ అవుతారా? భట్టి విక్రమార్క స్పీకర్ సీటును స్వీకరిస్తారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కిందున్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇక ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ కు ఒక లైక్ కొట్టండి. మా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.